రోజంతా వెందులు వచ్చి చాలా నీరసంగా చాలా బాగలేదు. ఆ రోజంతా నాకు చర్చికి రావాలనుకున్నాను కానీ రాలేదు, బాగలేదు. నేను ఇక్కడికి వచ్చి పాస్టర్ గారికి చెప్పాను, ప్రార్థన చేయించండి పాస్టర్ గారు, మా అబ్బాయికి బాగలేదు. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేయించారు. పాస్టర్ గారి చదువు కూడా ప్రార్థన చేయించుకున్నాం. అట్లాగే 23వ తారీఖు మా కోడలు రోజాకు బాగలేదు. అమ్మాయి 4-5 రోజుల నుంచి జ్వరంతో బాగలేదు. ఆ రోజు కూడా బాగా సీరియస్గా ఆయాసం వచ్చి బాగా ఇదిగా ఉంది. 8 గంటలకి మా ఫోన్ చేశాడు రాజేసి, అక్క పిల్లకి బాగలేదండి, మామూలు ఇంట్లో ఉంది. ఎవరికి పరిగెత్తుకుంటూ ఇంటింది. తర్వాత చిన్నపాడు కూడా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. మరి ఆయాసం అంటే ఈసీజీ అన్నీ తీసి ఏమన్నా గుండెలో ప్రాబ్లం ఏమో చూస్తే బీపీ అని చెప్పారు. బీపీ గ్యాస్ట్రిక్ అని మళ్ళా 1:30-2 గంటలకి అన్ని టెస్టులు చేయించుకొని చిన్నకుమారు కూడా వెళ్ళాడు. చూపించుకొని కోడలు వచ్చేదాకా నేనైతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అయ్యా బిడ్డకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేసయ్యా తండ్రి, నువ్వే అలాగే మాకు దిక్కు మాకు ఎవరన్నా అడగలేదు. విహాన్సనాలు గెలుచుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంది. కోడలికి మంచి ఆరోగ్యం చేసి క్షేమం పెట్టుకుని నడిపించాలి. నేను సాక్ష్యం చెప్తాను, ప్రభా నీ సన్నిధిలో నీ ప్రజలు ఎదుట చేసిన మేలు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం అంత బాగానే ఉంది. సాయంకాలం నేను హాస్పిటల్కి లలితమ్మ చూసి వచ్చాము. మరి రైల్వే హాస్పిటల్ వెళ్ళి దాయిదాన్ని చూసి వచ్చాము. ఇంటికి వెళ్ళి మరి రాణి కూడా బాగాలేదంటే రాణి కోసం కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన కానీ నాకు అసలు బాగాలేదు. నడుము నొప్పి నిలబడలేకపోతున్నా, నడవలేకపోతున్నా, బాగలేదు. నర్సరోజు సోమవారం ప్రభా నన్ను స్వస్థపరిచాయా, నేనైతే హాస్పిటల్ కూడా వెళ్ళను ప్రభా, ఎక్కడికి ఆయన నీ గాయపడిన వస్తుంటున్నాను తాకమని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. కేసు అయితే 2వ రోజుకే నాకు ఆ నొప్పులన్నీ నడుము నొప్పి కూడా తీసేశాడు. ఆయనకే మహిమ. ఆయన చేసిన మేలు ఉపకారం ఎడవలేము, మరవలేము. గొప్ప కార్యం చేసిన దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ నేను ఎడవను, ఎడబాని వాగ్దానం చేసిన దేవుడు గొప్ప తండ్రి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతకు వచ్చేవాడిని నేనే మాత్రం త్రోసివేయనంటున్నాడు. ఎన్నో నిందలు అవమానాలు అన్నింటిలో నుండి దేవుడు ఎంతగానో నన్ను బ్రతికిస్తూ పోషిస్తూ ఆదరిస్తున్న దేవుడికి నేను ఎంతైనా వందనస్తురాలు, రుణస్తురాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీకు అందరికీ సాక్ష్యం